पूरा लोकल నమస్తే వెల్కమ్ టు పురా లోకల్. ప్రస్తుతం మన గాంధీ భవన్లో చంద్రాయన్ గుట్ట కంటెస్టెడ్ ఎమ్మెల్యే బోయ నగేష్ తోటి ఉన్నాము. మొదటి నుంచి మీ పేరు వినిపించింది, డీసీసీ అధ్యక్షుడు కాబోతున్నారు బోయ నగేష్ అని. కానీ మీరు ఎందుకో మీకు అది దక్కలేదు, డీసీసీ అధ్యక్ష పదవి దక్కలేదు. కానీ మీనాక్షి నటరాజన్ పిలిపించి మీతో మాట్లాడినట్టు తెలుస్తుంది. ఏం మాట్లాడారు మీరు మీతో వారు? ఒకటి, ఏఐసిసి అయితే రాహుల్ గాంధీ గారు సమన్వయంతో డీసీసీలను ఎంపిక చేయడం జరిగిందో, ఎంపికలో భాగంగా హైదరాబాద్ పార్లమెంట్ సంబంధించి హైదరాబాద్ డీసీసీగా నేను ఒక ఫైల్ దాఖలు చేయడం జరిగింది. మీ అందరికీ తెలిసిన విషయమే, పార్టీ ఏదైతే నిర్ణయిస్తుందో కాంగ్రెస్ పార్టీలో అదే ఫైనల్ ఉంటుంది. బహుశా నాకు కొద్దిగా బాధ ఉన్నా సరే కానీ కూడా ఇప్పుడు వచ్చిన డీసీసీ గారు కూడా మేము ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారు అక్కడ ఉన్న స్థితిగతుల మీద కొట్లాడి అదేవిధంగా మా అందరిని కూడా కలుపుకోబోయే విధంగా పనిచేస్తారని భావిస్తున్నా. నాకు రాలేదని నేను బాధపడతలే. ఏఐసిసి డిక్లేర్ చేసిన సభ్యులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళన్నీ కూడా స్క్రూటినీ రకంగా ప్రయత్నం చేసి ఆ ఎంపిక జరిగినట్టు నా దృష్టికి వచ్చింది. అదేవిధంగా మీరు అన్నట్టు మీనాక్షి నటరాజన్ గారు నన్ను స్వయంగా ఫోన్ చేసి పిలవడం జరిగింది. పిలిచిన తర్వాత నా మొత్తం ఫీడ్బ్యాక్, నా మొత్తం వర్క్ ఆమె దృష్టిలో ఈరోజు నేను హర్షిస్తూ ఉన్నా. ఎందుకు హర్షిస్తూ ఉన్నా అంటే, ఆమె నాకన్నా ఎక్కువ నా గురించి అక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఉంది చంద్రాయన్ గుట్టలో నేను కంటెస్ట్ చేసిన తర్వాత అసలు ఏం జరిగింది అనేది నాకన్నా ఎక్కువ ఆమెనే బాగా తెలుసుకొని ఉన్నది. ముందుగా వాళ్ళందరికీ కూడా నేను శుభాభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే నాకు ఆ డీసీసీ రావడం బాధాకరం ఉండొచ్చు, కానీ వాళ్ళు పిలిచి మాట్లాడడం అయితే నాతో ఎంతో సంతోషకరం. నేను కూడా నా పట్ల ఇంకా బాధ్యత పెరిగింది. నాకు డీసీసీ రాలేదన్న బాధ తప్ప నా పట్ల ఇంకా బాధ్యత పెంచిండ్రు వాళ్ళు. నన్ను అక్కడికి పిలిచి మంచి చిన్న ఏజ్లో నువ్వు చేసే పని చాలా చక్కగా ఉన్నది, నీకు అవకాశం వచ్చింది, నిన్ను మేము కంటికి రెప్పలాగా చూసుకుంటామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. నేను కూడా దానికి వాళ్ళందరి ముందు నేను రియల్గా చెప్తున్నా, మీడియా ద్వారా వాళ్ళు నాతో మాట్లాడడం, అక్కడ ఉన్న వ్యవస్థ ఏంటంటే చాలా చక్కగా నా గురించి కానీ అక్కడ జరుగుతున్న అభివృద్ధి కానీ అదేవిధంగా అక్కడ జరుగుతున్న స్థితిగతులు నాకన్నా ఎక్కువ వాళ్ళే తెలుసుకొని ఉన్నారు. ముగ్గురు కూడా మా ఇన్ఛార్జీలు ఎవరైతే ముగ్గురు ఉన్నారో వాళ్ళు ముగ్గురు కూడా నాకు మంచి హామీ ఇవ్వడం జరిగింది. మేము మిమ్మల్ని చూసుకుంటామని కూడా వాళ్ళు హామీ ఇవ్వడం కూడా జరిగింది. అంటే ఇప్పుడు మీకు డీసీసీ పదవి మిమ్మల్ని వరించలేదు, పార్టీకి ఇంతకుముందు ఎలా పనిచేస్తారో ఇప్పుడు పదవి వరించకపోయినా అదే విధంగా పనిచేస్తారా? ఇంకా నాకు బాధ్యత పెరిగింది. ఎందుకంటే ఒక కుటుంబంలాగా నన్ను పిలిచేదైతే మాట్లాడినరో నాకు బాధ్యత పెరిగింది. ఇప్పటిదాకా చేసిన పని 50% అయితే ఇప్పటి నుంచి నేను 100% చేయడానికి అహర్నిశలు మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, మా పిసిసి అధ్యక్షులు ఏ విధంగా అయితే పనిచేస్తున్నారో, నిద్రాహారాలు మానేసి తిండి తిప్పలు మానేసి ఏ విధంగా పనిచేస్తున్నారో, నేను కూడా అక్కడ ఉన్న సీనియర్ కాంగ్రెస్ నాయకులను, యూత్ కాంగ్రెస్ నాయకులను, మహిళా కాంగ్రెస్ నాయకులను అందరినీ కలుపుకొని ఇంకా మంచిగా పనిచేయడానికి నాకు బాధ్యత ఇచ్చినందుకు వాళ్ళందరికీ కూడా నేను ముందుగా శుభాభినందనలు తెలియజేస్తాను. గ్లోబల్ సమ్మిట్ జరగబోతుంది హైదరాబాద్లో సోమవారము అలాగే మంగళవారము, ఎలా అనిపిస్తుంది? సంతోషం. ఈరోజు దేశం మొత్తం హైదరాబాద్ వైపు, తెలంగాణ రాష్ట్రం వైపు చూస్తున్నాయి. గ్లోబల్ సమ్మిట్లో ఆల్రెడీ సీఎం గారు అహర్నిశలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అభివృద్ధికి నోచుకొని ఈ తెలంగాణ సీఎం గారు ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం చేసినారో అప్పటి నుంచి ప్రజలలో ఉంటూ గ్లోబల్ సమ్మిట్ ఉండొచ్చు, అదేవిధంగా తెలంగాణ ఏర్పాటులో ఎవరెవరైతే మనం చూసుకున్నట్టయితే కవులు, కళాకారులు ప్రతి ఒక్కరి ఇది దేశవ్యాప్తంగా గ్లోబల్ సమ్మిట్ ఒక వింత అయితే రాష్ట్రంలో ప్రతి ఒక్కరు ఇలా హర్షించదగ్గ విషయాలు ఏం చెప్పుకో మీ ద్వారా ప్రజలకు తెలుసుకోలేదండి. ఎక్కడ చూసినా సీఎం గారు ఒక కామన్ మెన్గా ఉత్సవాలు ఉండొచ్చు, అదే ఊరేగింపులు ఉండొచ్చు, పెళ్ళిళ్ళు ఉండొచ్చు, పేరంటాలు ఉండొచ్చు, రకరకాలుగా వారు ప్రజల మధ్యలో ఉంటూ ఇలాంటి కార్యాచరణలో భాగంగా ఇక్కడ సభలు, అదేవిధంగా ఢిల్లీ పర్యటన ఎంత అసలు ఎప్పుడు నిద్రపోతుండో ఎప్పుడు ఏం చేస్తుండో. యాజ్ ఏ 119 మందిలో నేను కూడా ఓడిపోయినా కానీ సీఎం గారి గురించి అసలు తెలుసుకోవాలంటే మా సీఎం గారు ఎక్కడున్నారు, ఇప్పుడే హైదరాబాద్లో ఉంటారు, మరుక్షణం ఢిల్లీలో ఉంటారు. అంటే ఆయన పని, ఆయన ప్రజలకు కమిట్మెంట్ ఏదైతే ఉందో ఆ కమిట్మెంట్ చేయడానికి నికాసుగా పనిచేస్తున్న మా గౌరవ ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా మా మహేష్ కుమార్ గారు, మా మంత్రివర్గానికి గ్లోబల్ సమ్మిట్ ఇదైతే చేస్తూ ఉన్నారో
ఇది ప్రపంచ స్థాయిలో రికార్డు, ఇలా భారతదేశంలో ఒక రికార్డు సృష్టించే విధంగా ఈరోజు తెలంగాణలో ఏర్పాటు చేస్తున్నందుకు మనస్ఫూర్తిగా ఒక యువకునిగా, ఒక కాంగ్రెస్ పార్టీ నాయకునిగా నేను కూడా హర్షిస్తూ ఉన్నాను. రైట్. నాకు డీసీసీ పదవి వరించకపోయినా నేను పార్టీకి ముందు నుంచి ఎలా పనిచేస్తున్నానో ఇప్పుడు కూడా అలానే పనిచేస్తాను. నాకు ఇంకా బాధ్యతలు పెరిగినాయి. పదవి దక్కకపోయినా మీనాక్షి నటరాజన్ మేడం నన్ను పిలిచి నాకు ఇంకా ఎక్కువ బాధ్యతలు అప్పచెప్పారని అంటున్నారు కంటెస్టెడ్ ఎమ్మెల్యే బోయ నగేష్. వీడియో జర్నలిస్ట్ సత్యతో కృష్ణబాల, పురాలోకల్, గాంధీ భవన్, హైదరాబాద్.